సార్ నమస్కారం. నమస్తే సార్. జై హింద్ సార్. జై హింద్ సార్. సార్ ఎట్లున్నారు? బాగున్నాను సార్. కిషన్ రెడ్డి సార్, మిమ్మల్ని కలిసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజుల తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఎంఈజీ నుంచి మిమ్మల్ని ఫస్ట్ టైం ఇక్కడ కలవడం, సివిల్ లో మన కుటుంబానికి చెందిన వాళ్ళు మీరు ఇక్కడ ఉండడం అనేది నాకు హ్యాపీ అనిపించింది. రండి సార్ థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అడగడంలో చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి సార్ మాట్లాడు. సార్ జై హింద్ సార్. జై హింద్ సార్. సార్ నా పేరు శ్రీధర్. నేను బిఎస్ టీవీ అని చెప్పి మన ఆర్మీ మాజీ సైనికుల కుటుంబాలను, వారి కుటుంబ నేపథ్యంలో జరిగే కష్ట నష్టాలు ఏంటి అనేది సమాజానికి వివరించడం కోసం ఈ కార్యక్రమం నేను ఎంచుకోవడం జరిగింది. మీరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇంకొకటి, మొదటగా నేను మిమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, దేశ రక్షణలో అద్భుతమైన ఘట్టాన్ని ఆపరేషన్ ఓపీ పరాక్రమంలో మీరు పాల్గొన్నారు. దాంట్లో మీ అనుభవాలు ఏంటి, అవన్నీ మీరు ఇప్పుడున్న యూత్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ గా మీరు మీ అనుభవాలను షేర్ చేసుకోవాలని చెప్పి ఆత్మీయ పలకరింపుగా ఈరోజు కిషన్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సార్ చెప్పండి సార్, మీ ఊరే ఊరు, మీరు ఎలా ఆర్మీకి రావడం జరిగింది, ఎక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయింది? సార్ మాది చూరుమాడ్ మండల్, రామంచ, కరీంనగర్ జిల్లా. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు కరీంనగర్ లో దేవప్రత కంటి కలెక్టర్ ఉండే. కరీంనగర్ లో కొంచెం యూత్ బాగా ఉంది, నక్సలిజం వైపు మళ్ళుతున్నారు యూత్ అంతా అని చెప్పి వారు ఒక సదుద్దేశంతో ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ జరిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్ పెట్టారండి. ఫస్ట్ మా అందరికి ఇక్కడ లోకల్ ఫిట్నెస్ టెస్ట్ అవన్నీ చేసి ఎవరైతే ఫిట్నెస్ లో మెడికల్ లో ఫిట్ గా ఉన్న వాళ్ళని కొంత ట్రైనింగ్ ఇచ్చి మాకి ర్యాలీ పెట్టించారు సార్. మేము ఆ ర్యాలీలో సెలక్షన్ అయ్యాం, ఎగ్జామ్ రాసినాం, తర్వాత ట్రైనింగ్ కి వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు స్వతహాగా మీరు ఒక మంచి ఆర్థిక పరిస్థితులు ఉన్న కుటుంబంలో పుట్టారు. అవును సార్. ఎందుకంటే ఆ టైంలో కుటుంబం నుంచి ఒకరిని బయటికి పంపాలంటే కూడా చాలా బాధాకరమైన, పేరెంట్స్ భయపడే రోజులు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఆర్మీని ఎలా ఎంచుకున్నారు, ఎలా పోవాల్సి వచ్చింది? నేను ఇంతకుముందు దేశం కోసం చాలా మంది ఇలా ఆర్మీలో జాయిన్ అయిన వాళ్ళ వీరగాథలు వినేవాడిని సార్. వాటిని చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. యాక్చువల్గా నేను డిగ్రీ చదువుతున్నా కూడా ఆ చదువును వదిలిపెట్టి ఆర్మీకి వెళ్ళడం జరిగింది సార్. నాకు ఆర్మీ అంటే మొదటి నుంచి కొంచెం ఇష్టం ఉంది, దాని వల్లనే ఆర్మీకి వెళ్ళడం. పేరెంట్స్ ఒప్పుకున్నారా? పేరెంట్స్ ఫస్ట్ ఒప్పుకోలేదు సార్. వాళ్ళకి నచ్చ చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కన్వీనియన్స్ అయ్యారు. ఓకే, దేశం కోసం సేవ చేస్తా అంటే బాగానే ఉంటది అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి మీ ఎంతమంది సంతానం? మీ అమ్మ నాన్న? ఇద్దరం అన్నదమ్ములు సార్. నేను పెద్దవాడిని. ఓకే. మా తమ్ముడు కూడా ఉంటాడు. ఓకే, తను ఉన్నాడు. మీరు మాత్రం దేశ సేవ కోసం నేను మాత్రం రావాల్సి వచ్చింది. ఇంకొకటి, యూత్ కు మనం చెప్పాలనుకుంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య యూత్ ఆర్మీ అంటే అదొక జాబ్ అని అనుకోవడం ఒక పొరపాటు మనం గమనిస్తున్నాం. ఇది జాబ్ కానే కాదండి, ఇది ఒక బాధ్యత. బాధ్యత అంటే అది తల మీదకి ఎత్తుకున్న వాడికే తెలుస్తుంది. బాధ్యతలో ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయి, ఎన్ని కోల్పోవాల్సి వస్తుంది అనేది ఆ బాధ్యత నెరవేర్చడానికే తెలుస్తుంది. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు మీరు మామూలుగా అందరిలాగా మీరు ట్రైనింగ్కి వెళ్ళిండ్రు. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ట్రైనింగ్ మాది అంటే మీకు ఇప్పుడు అప్పట్లో తెలంగాణలో ఆర్మీ అంటే ఎవరికి తెలియదు. అవును సార్, తెలియదు. నార్త్ ఇండియా వేరు, మన సౌత్ ఇండియాలో అక్కడంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్లోనే వాళ్ళకి ఉగ్గుపాలతోటే నేర్పించి పంపిస్తారు. అవును సార్. మనకి ఎట్లా నక్సలిజం అంటే ఊర్లలో తెలిసిన అవగాహన ఉంటుందో, వాళ్ళకు మిలిటరీ ఎట్లా అవగాహన ఉంటది. వాళ్ళకు ముందు నుంచే నేర్పి వాళ్ళ తాతలలో ఎవరో, వాళ్ళ పరంపరలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు పంపిస్తారు. మరి మీరు అంత ధైర్యంగా వెళ్ళడానికి, అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఎట్లా ఫేస్ చేసిండ్రు అక్కడ ఉన్న సిచ్యువేషన్? సేమ్ నార్మల్ ట్రైనింగ్ అందరిలాగా చేసాం సార్. ట్రైనింగ్ లో ఎలాంటి వెనుకబాటు లేదు. ఓకే, అందరిలాగానే ట్రైనింగ్ చేసినాం, అన్ని బాగానే జరిగినాయి. ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని 2 years తర్వాత అరేంజ్మెంట్ కి పంపించారు సార్. రెజిమెంట్ వెళ్ళిన తర్వాత 6 నెలల తర్వాత మాకి ఈ ఓపీ పరాక్రమం అనేది స్టార్ట్ అయింది సార్. నేను జూన్
నేను జూన్ 2001 లో వెళ్ళాను పోస్టింగ్. 2001 డిసెంబర్ లో ఓపీ పరాక్రమం స్టార్ట్ అయింది సార్. ఓకే, అసలు ఓపీ పరాక్రమం అంటే ఏంటి చెప్పండి వీళ్ళకి. ఓపీ పరాక్రమం అంటే ఆపరేషన్ పరాక్రమం అనేది స్టార్ట్ అయింది సార్. ఏదైతే మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది, అది చాలా మందికి ఐడియా ఉండి ఉంటది. అవును. అప్పుడు పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు మన కేంద్ర ప్రభుత్వంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉంటారు. వారు ఏం చేశారు, మన ఇంటర్నల్ మన పార్లమెంట్ అంటే మన హృదయం లాంటిది సార్ దేశానికి. దాని మీదనే అటాక్ చేసిన తర్వాత మనకి ఏముంది వీళ్ళు అని చెప్పి ఉగ్రవాదుల్ని పూర్తిగా నిర్మూలించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాం సార్. ఫస్ట్ మిలిటెంట్లను ఏరివేసి తర్వాత పాకిస్తాన్ కి ఒక గుణపాఠం నేర్పడానికి చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేకపోయింది అది. ఓపీ పరాక్రమం అనేది జరగలేదు. ఇంటర్నేషనల్ ఉంటాయి కదండి ఒప్పందాలు, వాటి వల్ల అది జరగలేదు. శాంతి ఒప్పందాలు మన భారతదేశం అంటేనే శాంతికి మారుపేరు. అలాంటి మన దేశం చేయలేకపోయింది. అవును. సో ఓపీ పరాక్రమంకు మిమ్మల్ని ఈ ఆపరేషన్ కు సెలెక్ట్ అయినప్పుడు మీకు దాని గురించి అవగాహన ఎట్లా చెప్పిన వాళ్ళు, మీరు అందులో మీ పాత్ర ఏం పోషించారు? అప్పుడు యూత్ కదండి, కొద్దిగా బాగా ఇది ఉంది. ఆల్మోస్ట్ 20 years ఉంటాయి మీకు అప్పుడు, అంతే అనుకుంటా. 2022 ఉంటాయి. అవును సార్, ఆల్మోస్ట్ 2 years ట్రైనింగ్, ఇంకొక 2 years అంటే 23-24 అంతే ఆల్మోస్ట్. లో బాగా మన దేశానికి ఇట్లా జరిగింది, వీళ్ళు ఎలా చేస్తారనే థాట్ ఉండే. మన దేశం కోసం ఇంకా మంచి చేసి మన దేశం ఇలాంటి అపవాదులు అంటే సంఘటనలు జరగకుండా చూసుకోవాలి అనే ఇది మన దేశాన్ని చూపించాలి. మన ఆర్మీ పవర్ ఏంటి, మన దేశం పవర్ ఏంటి చూపెట్టాలి అనే ఉద్దేశం ఉండే. అలాంటి దీంతో ముందుకు పోయినాం సార్. సో దీంట్లో మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, ఆర్మీ అంటే అందరూ ఒకటే అనుకుంటారు. కాకపోతే ఆర్మీలోకి వచ్చిన తర్వాత చాలా విభాగాలు ఉంటాయి. అందులో మేము ఫీల్డ్ ఇంజనీరింగ్ సంబంధించిన విభాగానికి చెందిన సైనికులం. దాంట్లో సార్ ఇప్పుడు ఆ ఫీల్డ్ ఇంజనీర్ లో ఏమైందని సార్ చెప్తాడు. సార్ చెప్పండి, ఫీల్డ్ ఇంజనీర్ అంటే మన మామూలుగా జనరల్ గా చెప్పండి, వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఆర్మీలో మన ఫీల్డ్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? బేసిక్ గా ఇంజనీర్ అంటే బ్రిడ్జిలు బయట ప్లాన్లు వేసి ఏసీ రూమ్ లో కూర్చొని ఇచ్చే. ఇక్కడ ఇంజనీర్ కి అక్కడ ఇంజనీర్ చాలా తేడా ఉంది సార్. ఇక్కడ ఇంజనీర్ పని చేయిస్తాడు, అక్కడ ఇంజనీర్ పని చేస్తాడు. ఒక బ్రిడ్జ్ రాత్రికి బ్రిడ్జ్ వేసేస్తాం, రాత్రి బ్రిడ్జ్ తీసేస్తాం. 200 meters స్పాన్ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. బ్రిడ్జ్ వేయడం దేనికోసం అంటే యుద్ధ ట్యాంకులు అవి నదిని పార్ కావడానికి, ఏదంటే లోయలు పార్ అవడానికి అంటే దాటడానికి వేస్తా ఉంటాం అన్నట్టు. మళ్ళీ బ్రిడ్జ్ తీయడం ఎందుకంటే మన సైనికులు అటు వెళ్ళారు, కానీ యుద్ధం శత్రు సైనికులు ఇటు రాకుండా మళ్ళీ బ్రిడ్జ్ తీసేస్తాం. విత్ ఇన్ మినిట్స్ లో ట్రూప్స్ బయటికి పంపించి మళ్ళీ వెంటనే డిస్మైల్ చేసి క్లోజ్ చేసుకొని, అంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి, అంత పర్ఫెక్ట్ గా దీనికి మామూలు ఇంజనీర్ అని చెప్పొద్దు దాన్ని, అంత దానికి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. మళ్ళీ సరే సార్, ఓకే, మీరు ఏ ట్రూప్ లో వెళ్ళిండ్రు ఈ ఓపీ పరాక్రమం? నేను మన ఇంజనీర్స్ ట్రూప్, మనది ఇంజనీర్స్ ట్రూప్ లో ఫస్ట్ చెప్పినట్టే ఫస్ట్ పని ఇదే, బ్రిడ్జ్ చేయడమే ఫస్ట్ పని సార్. రావి రివర్ అని ఉంటది పంజాబ్ లో, చాలా మంది తెలిసి ఉంటది. రావి రివర్ లో ఫస్ట్ బ్రిడ్జ్ వేసాం సార్, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేసాం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తోటి ట్యాంకులు ఫార్ చేసేసినాం. మళ్ళీ అదే రాత్రి బ్రిడ్జ్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసినాం. బ్యాక్ మన పొజిషన్ కి వచ్చేసి నార్మల్ వెయిట్ చేసినాం అన్నట్టు. మరి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఇది ఓపీ పరాక్రమం సందర్భంగా స్టార్టింగ్ లో డిసెంబర్ మంత్ లోనే మనం మైండ్స్ చేయడం జరిగింది. మైండ్ ఫీల్డ్ లేయింగ్ అంటారు, అవి లే చేసాము.
అవి చాలా మైండ్ ఫీల్డ్స్ చేశాం. అప్పుడు అవి యుద్ధం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంతకుముందు చెప్పినట్టు యుద్ధం జరగలేదు సార్. జరగకపోయేసరికి అవి మళ్ళీ మైండ్స్ అవి మనం పెట్టినవి అన్ని అగ్రికల్చర్ మన వ్యవసాయ భూములు సార్. వ్యవసాయ భూములలో ఉండేసరికి రైతులు ఒత్తిడి తెచ్చారు. అన్ని హార్మింగ్ కండిషన్ లో ఉన్న మైన్స్ కాబట్టి వాటిని కంపల్సరీ మనం డిజార్మింగ్ చేయాల్సిన పరిస్థితి, డిజార్మింగ్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. అంటే చూడండి, వాళ్ళ సేఫ్టీ కోసం, దేశం సేఫ్టీ కోసం ఏదైతే మనం మైన్ ఫీల్డ్ అనేది లేఅవుట్ చేసినామో దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్స్ మళ్ళీ యథావిధిగా తీసుకురావడం కోసం డిస్మైలింగ్ చేసే కార్యక్రమం కూడా మనమే చేయాల్సి వచ్చింది. అప్పుడు 2002 నవంబర్ నుంచి మళ్ళీ అవి మైన్స్ తీయడం మొదలు పెట్టినాం సార్. ఓకే, దాదాపుగా నేను ఒక 6 మైన్ ఫీల్డ్ లో పనిచేశాను. ఓకే, 6వ మైన్ ఫీల్డ్ లో మనకి ఇన్సిడెంట్ జరిగింది. 2002 నవంబర్ నుంచి మొదలుకొని 2003 ఇన్సిడెంట్ అయ్యే వరకు మైన్ ఫీల్డ్ లోనే ఉన్నాను. స్టార్టింగ్ లో చాలా భయమే మైండ్స్ అంటే. లైవ్ మైండ్ ఎలా ఉంటుంది సార్? లైవ్ మైండ్ మనం టీవీలో చూస్తూ ఉంటాం, మామూలుగా టపాసులు పేల్చడానికి మనం అంత దూరం పరిగెత్తాం. అలాంటి లైవ్ మైండ్ మీకు ఒక ఫోటో చూపెడతాను సార్. ఒక మైండ్ బ్లాస్ట్ అయితే ఎంత విభత్సంగా ఉంటుంది అనేది ఉంటుంది. అప్పుడు మేము దూరం ఉంటే తీసాం ఫోటో, ఒక మైండ్ బ్లాస్ట్ చేసి ఎంత పవర్ ఉంటుంది, ఎంత పవర్. చాలా డేంజర్ సార్. మనం మీ చేతిలోనే మైన్ అవును సార్ బ్లాస్ట్ అయిపోయింది, చేతిలోనే మైన్ బ్లాస్ట్ అయింది. అప్పుడు నాకు హెల్మెట్ బుల్లెట్ ప్రూఫ్ ఉన్నది కాబట్టి మీరు సేఫ్ సైడ్ అయిపోయింది. చేతులు మాత్రం చేతులకి ఏముండదు, ఈ చేయి మొత్తమే అక్కడే కట్ అయిపోయిందా సార్? ఇట్లా ఉగులాడింది సార్. ఇట్లా ఉగులాడితే దాన్ని ఏం చేశారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇక్కడ కట్ చేసేసారు. ఓకే, మీరు ఈ చేతిలో పట్టుకున్నారు కాబట్టి ఈ చేతిలో మైండ్ పట్టుకున్నాను సార్. ఈ చేతితో ఫీజు చూపుతున్నా. అవును, ఫీజు చూపేటప్పుడు బ్లాస్ట్ అయ్యింది. చూడండి, మన శరీరంలో ఒక చిన్న ముళ్ళు కూర్చుతేనే మనం తట్టుకోలేక వెళ్ళి ఆడిపోతాం. అలాంటిది లైవ్ లో మైండ్ బ్లాస్ట్ కావడం, రెండు చేతులు ఒక చేయి మొత్తమే మణికట్టు వరకు పోయి, ఇంకో చేయి సగానికి ఎక్కువ పోయి ఇక్కడ వరకు కూడా ఎఫెక్ట్ అయింది కదా సార్ దానికి. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇది ఉద్యోగం అనుకొని చేస్తే కంప్లీట్ అయ్యే పని కాదు, బాధ్యత అనుకొని చేస్తున్నా కాబట్టి చేసిండు. ముందట ఎంత ఫైరింగ్ జరగని ఏమన్నా కానీ ఫార్వర్డ్కి వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. అలాంటి పరిస్థితి ఉన్న సమయం అది. అలాంటి టైంలో సార్ ధైర్యంగా మైన్ ఫీల్డ్ లో మైన్స్ డిజార్మింగ్ చేయడం ప్రయత్నం చేయడం, దాంట్లో ఒకటి బ్లాస్ట్ అయ్యి సార్కు ఇలా కావడం అనేది చాలా ఇది. సార్ కూడా మన తెలంగాణ, మన కరీంనగర్ బిడ్డ కావడం మనం గర్వించదగ్గ విషయం. ఇంకా ఆ తర్వాత సార్ మళ్ళీ మీరు ఈ ఆపరేషన్ ఇదంతా అయ్యేసరికి అప్పుడు మిమ్మల్ని ఎట్లా చేసిండ్రు? అక్కడ మైండ్ బ్లాస్ట్ అయిన తర్వాత యాక్చువల్ గా మైండ్ ఫీల్డ్ దగ్గరే ఒక డాక్టర్ ఉంటారు సార్ మాతో ఎప్పుడు. ఆ రోజు ఆయన ఎందుకో బయటకు వెళ్ళారు. ఆయన వచ్చేసరికి మేమేం చేసినాం, ఆయన వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పి ఫస్ట్ ఎయిడ్ మా దగ్గర ఉన్న తోటి ఫస్ట్ ఎయిడ్ చేసాం. చేసి బేస్ క్యాంప్ కి వచ్చాం సార్. బేస్ క్యాంప్ కి వచ్చేసరికి డాక్టర్ వచ్చారు. అక్కడ వాళ్ళు ఇంజక్షన్ ఇట్లా ఇచ్చి ఇంకా కొంచెం మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ కొంచెం చేసి అక్కడ నుంచి అమృత్సర్ తీసుకురావడం జరిగింది సార్. మిలిటరీ హాస్పిటల్ అమృత్సర్ లో నాకు ఆపరేషన్ చేసి ఇచ్చేది కట్ చేశారు సార్. ఇక్కడ వేలు ఇదంతా కట్ చేశారు. అక్కడ ఒక వారం రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి జలంధర్ ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఎంహెచ్ జలంధర్. అక్కడ ఒక 2 months పట్టింది సార్ ట్రీట్మెంట్ కి. దీనికి మళ్ళీ సైనిక అధికారులు వచ్చి మిమ్మల్ని కలిసారు సార్. మా డ్యూ కమాండర్ వచ్చారు, మా చీఫ్ ఇంజనీర్ సార్ వచ్చారు, ఓకే, మన కోర్ కమాండర్ సార్ వచ్చారు, కలిసి ఏమైంది ఎలా అడిగారు. అప్పటి నుంచి ఇక మైండ్స్ డిసార్మింగ్ చేయనియలేదు సార్. ఇంత ఎఫెక్ట్ ఉంది అనుకోని చెప్పి తర్వాత మొత్తం తీసి
భూముల నుంచి తీశారు వాళ్ళు మా వాళ్ళు. తీసిన తర్వాత మొత్తం వాటిని బ్లాస్ట్ చేయించారు సార్. తర్వాత వాటిని మళ్ళీ నెక్స్ట్ వాడడానికి లేకుండా బ్లాస్ట్ చేసేసింది. ఇప్పుడు మేము తీసినవి మళ్ళీ నెక్స్ట్ వాడతారు సార్. వాడతారు, అవును. 1965 అప్పుడప్పుడు వాడిన మైన్స్ ఉన్నాయి మేము ఇప్పుడు ఆపరేట్ చేసినాయి. ఆ మైన్స్ మళ్ళీ పెట్టాం మేము. మళ్ళీ పెట్టి మళ్ళీ తీసాం. మళ్ళీ యుద్ధం జరగడం మళ్ళీ పెట్టాల్సి వస్తుంది. అందుకని చెప్పి అట్లా తీస్తాం వాటిని. ఎందుకంటే మన దేశ సంపద వృధా చేయకూడదు కదా, వృధా చేయకూడదనే కాన్సెప్ట్ తోటి ప్రాణాలకు తెగించి మరి మైన్స్ ని డిజామింగ్ చేసి మళ్ళీ స్టోర్ చేయాలనే ప్రయత్నం అనేది చాలా ఊహించలేం మనం. అంత స్వార్థం లేకుండా చేసే మన సైన్యం. మళ్ళీ మీరు సరే సార్, దీనివల్ల మీకు ఏమన్నా సైన్యం నుంచి బెనిఫిట్స్ ఏమన్నా వచ్చినాయా? సైన్యం నుంచి అంటే అప్పుడు యాక్చువల్ గా మనకు అంత అవగాహన లేదు సార్. నేను సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై చేసుకున్నాను. ACWF అని ఒక 30,000 రూపాయలు ఇచ్చారు సార్. అది కూడా 2007-2008 ఆ ప్రాంతంలో ఇచ్చారు. 2003లో జరిగింది ఇన్సిడెంట్. మనకు అవగాహన లేక మనం అప్లై చేసుకోలేదు. 2007-2008లో సిఓ గారు ఉండి ఏమేమి బెనిఫిట్ వచ్చినాయి అని అడిగితే ఏం రాలేదు సార్ అని చెప్తే ACWF అప్లై చేశారు. 30,000 వచ్చాయి సార్. 30,000. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ కి అప్లై చేశాను సార్. ఒక 5 ఎకరాల భూమి కోసం అప్లై చేశాను. అన్ని ఆఫీసుల చోట దింపించుకున్నారు. 5 ఎకరాల భూమి వేయలేదు, ఏం చేయలేదు. హౌస్ ప్లాట్ కోసం అప్లై చేసుకున్నాం, అది ఇవ్వలేదు సార్. ఏమన్నంటే ఆఫీసులో మీకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం సార్ అంటారు ఎక్కడికి పోయినా. కానీ ఎవరు ఇయ్యారు సార్. ఒక మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కి దీనికి ఎక్స్గ్రేషియా కోసం కూడా అప్లై చేసుకున్నాను సార్. ఇన్సిడెంట్ అయిన దానికోసం వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు సార్. నేను కూడా ఇక దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళు పెట్టిన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వచ్చిన తర్వాత కూడా అప్లై చేసుకున్నాను. ఎక్స్గ్రేషియా ఇవ్వండి సార్, నాకు కొద్దిగా ఏదైనా ఉద్యోగం ఇప్పియండి, నాకు ఇట్లా వార్ డిసేబుల్డ్ సార్ అని చెప్పినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. నేను నా సొంతగానే ప్రిపేర్ అయినా. ఓకే, అది కొంచెం ప్లస్ పాయింట్ అయింది. మళ్ళీ నేను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను నేను నమ్ముకోలేదు సార్. మళ్ళీ అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను నమ్ముకున్నాను. దానివల్ల నేను ఉద్యోగం సాధించానని చెప్తాను సార్. చూడండి, జరిగిన సంఘటన ఎంత అమానుషం అంటే, దేశం కోసం 2 చేతులు కోల్పోయి 2 చేతులను తన ఒక భాగం, ఒక ఎంత ఇంపార్టెంట్ మనకి చేతులు అనేది, అంత ముఖ్య అవయవ చేతులను కోల్పోయి కూడా సార్ ఆత్మధైర్యంతో మళ్ళీ సర్వీస్ చేసి, సర్వీస్ లో కంప్లీషన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి ఇది కూడా సార్కు దక్కలేదు. భూమి దక్కలేదు, ప్లస్ ఇంటి స్థలం, కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇంకా అధికారుల దగ్గరికి వెళ్తే ఏమంటారంటే, మీకు జాబ్ చేసింది కదా ఇంకేంది, మీకు పెన్షన్ వస్తుంది కదా ఇంకేంటి, మీకు క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఇంకేంటి. ఇవేదో వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇచ్చినట్టుగా వాళ్ళ అది మనకు ఒక మనం కోల్పోయిన దానికి అసలు వెలకట్టలేని ఒక ఇది. దానికి వాళ్ళు ఆ కారణాలు చెప్పి మనల్ని తోసిపుచ్చడం అనేది చాలా అమానుషమైన విషయం. ఈరోజు ఇలాంటి వాళ్ళు దేశంలో మొత్తం దేశంలో చూసుకుంటే కొన్ని వందల మంది మనకు ఆర్మీ బేస్ హాస్పిటల్కి వెళ్తే అసలు ఆర్టిఫిషియల్ ఇన్సెంటర్ అని ఉంటుంది సార్ పూణే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. దేశంలోనే అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు. మన ఆర్మీలో ఎవరైతే డిసేబుల్డ్ అయ్యారో వాళ్ళంతా ఈ చేతు లేని వాళ్ళు చేతులు పెట్టించుకోవడం కోసం, కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు పెట్టించుకోవడం కోసం, చాలా మందికి మైండ్స్ బ్లాస్ట్ అయ్యి కాళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అక్కడికి వస్తారు ట్రీట్మెంట్. అక్కడ వాళ్ళు మన కృత్రిమ అవయవాలు ఇస్తారు సార్. అక్కడికి వస్తారు, చాలా మంది వస్తారు అక్కడ. ఇప్పుడు
ఓకే సార్, మనకు జరిగిన అన్యాయం అనేది అది మనం చెప్పుకున్నా వీళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పుడున్న యూత్ కు మీరు మీ సలహా ఏంటి? మీరు అంటే ఆ, దేశ భద్రత విషయంలో పోవాలనుకునే యూత్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ దేశం అంటే మన మన దేశం మన తల్లి లాంటిదే సార్. మన తల్లిదండ్రులను ఎలా కాపాడుకుంటున్నామో మన దేశాన్ని కూడా అలా కాపాడుకోవడం మన బాధ్యత సార్. అందరూ ఇలాగే అనుకుంటేనే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే మళ్ళీ ఇంతకుముందు బ్రిటిష్ ప్రభుత్వం మనం చూసాం. వాళ్ళు వేరే దేశస్తులు మన దేశం సంపద కావాలనుకుంటారు కానీ మన దేశం అభివృద్ధి చెందాలని ఎవరు కోరుకోరు. ఏ ప్రభుత్వం ఉన్నా, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరున్నా సరే ఆర్మీ అంటే దేశం కోసం సేవ చేస్తుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం కోసం మనం ఏం ప్రభుత్వం కోసం చేయం, దేశం కోసం చేస్తాం. అలాంటి మనకి ఎలాంటి స్వార్థం అనేది ఉండదు. నిస్వార్థ పరులు మనం. నాకు ఇప్పుడు నేను అంటున్నాను, నాకు 5 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అయినా నేను ఏమనట్లేదు, ఎవరిని నిందించాం కదా. మనం చేసింది మన దేశం కోసం చేసినాం కదా, దేశం కోసం చేసాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలు. అవును. కాకపోతే ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, ఈ ఆఫీసులలో కొంతమంది మాట్లాడతారు సార్, అది చాలా బాధ అనిపిస్తుంది. ఈ చేతి పోయిన దానికి పెద్దగా ఏమనిపించదు సార్. వాళ్ళు అనే మాటలు ఎలా ఉంటాయంటే, ఆర్మీ వాళ్ళ వీళ్ళకి ఒక ఏం చూస్తారు సార్, క్యాంటీన్ ఫెసిలిటీ చూస్తారు. క్యాంటీన్ ఫెసిలిటీ చూసి అదే పెద్ద బ్రహ్మాండం అనుకుంటారు. అదే వాళ్ళు మరి వాళ్ళ చేతులు కోల్పోయారు, వాళ్ళ ప్రాణాలు కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎవరు చూస్తలేరు సార్. అవి చూడండి, మానవత్వం అనేది దాంట్లో ఉంటుంది సార్. ప్రతి మనిషికి మానవత్వం ఇంపార్టెంట్ కదా సార్. అది చూడాలని నేను కోరుకుంటున్నాను. సమాజంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణలో గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మొత్తం మాజీ సైనికులకు అన్యాయం జరిగిందని అనుకోవచ్చు. ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఎంతో మంది తమ కుటుంబాలను వదిలేసి తమ విలువైన వయస్సు అంతా వదులుకొని, యవ్వన దశ మొత్తం వదులుకొని కఠోరమైన శిక్ష అనుభవించి మంచులో జమ్మూ అండ్ కాశ్మీర్ లో, లే లడాక్ లో ఫెన్సింగ్ వర్క్, ఈ వర్క్, బ్రిడ్జిలు వేయడం, మైన్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఇవన్నీ చేసిన సైనికులకు సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఒక మార్పు రావాలి అని నేను ఈ సార్ ద్వారా కూడా నేను మీకు ఒక ప్రూఫ్ చూపించడానికే నేను ఇంత దూరం సార్ని పిలిచి రిక్వెస్ట్ చేసి సార్ తోటి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. మీరంతా కూడా గమనించాలి. మీకు ఏ తల్లిదండ్రులు అయినా మన జవాన్ గా చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా కనిపించినా, భర్తను కోల్పోయిన వితంతువులు కనబడ్డా, సార్ పలానా మా అబ్బాయి ఆర్మీలో చనిపోయిండు, మాకు ఈ పని అంటే ఖచ్చితంగా దాన్ని మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ గా తీసుకొని చేసే స్థాయికి సమాజం ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఇలాంటి పరిణామ మార్పు రావాలి సమాజంలో. గవర్నమెంట్ లో ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా మేము కోరుకునేది ఒకటే, మాకు డబ్బు అదంతా పక్కకు పెడితే, జీవితం పక్కకు పెడితే మేము కోరుకునేది రెస్పెక్ట్. అవును సార్. ఆ రెస్పెక్ట్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళను మీరు దయచేసి ఈ వీడియోలో నేను చేయడానికి కూడా కారణం అదే. సమాజంలో మార్పు రావాలి. మాలాగా ఎంతో మంది యువత ఇంకా వచ్చి దేశానికి సేవ చేయాలి, మళ్ళీ వచ్చి మీతోటి గౌరవించబడాలి. ఒక సైనికుడు చనిపోయినప్పుడు 2 రోజులు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకొని 10 మందికి షేర్ చేసి మీ టైం పాస్ కోసం వాళ్ళని మీ ఎక్కువ చూపించుకోవడం కోసం, మీ మానవతను చూపించుకోవడం, అది కాదు మానవతను చూపించుకోవడం అనేది. ప్రస్తుతం మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అక్కడ మీకు తోచినట్టుగా మీరు సైనిక కుటుంబాలకు హెల్ప్ చేయండి. దాని ద్వారా ఇంకా కొంతమంది ముందుకు వస్తారు జాబ్ చేయడానికి. ఆ డబ్బు అనేది చాలా ఇచ్చే డబ్బు అనేది మీరు నమ్మరు. మేమంతా లీవ్ వచ్చి 30 days ఉంటే
ఆ డబ్బులు ఎక్కడ పోయేవో కూడా అర్థం కాదు. అంతే సార్. అట్లా వచ్చేటప్పుడు ట్రైన్లలో జర్నీ చూసినట్టయితే టికెట్ లేని ప్రయాణాలు, ప్లాట్ఫామ్ల మీద నిద్రలు, ఇవన్నీ చూసుకున్నట్లయితే అసలు ఆ శాలరీ అనేది కేవలం బతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ఏదో మేము సంపాదించుకొని పెట్టుకోవడానికి కాదు. మా తల్లిదండ్రులు, మా కుటుంబాలు కోల్పోయిన ఎంతో ఆనందాన్ని అవి ఏమాత్రం కూడా తుడుతూ. కాబట్టి ఇలాంటి అన్ని సమాజంలో గమనించాలి, ప్రజలు గమనించాలి, ప్రభుత్వం గమనించాలి. మాజీ సైనికులని, సైన్యంలో చేస్తూ చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లలకి ఇంకా ప్రభుత్వం ముందుకొచ్చి వసతులు కల్పించి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించాలని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా సార్. కంపల్సరీ సార్. ఇంకొకటి, మన స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో సార్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు నార్మల్ క్యాండిడేట్ కి ఎలా ఉందో కట్ ఆఫ్ ఎక్సర్వీస్ మెన్ కూడా అదే కట్ ఆఫ్ ఉంది. దాన్ని కూడా తగ్గించాలని నేను కోరుకుంటున్నా సార్. అదే సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు చూస్తే ఐబిపిఎస్ లో కానీ, మీరు ఆర్బీఐ ఎగ్జామ్ లో కానీ, ఎస్బీఐ ఎగ్జామ్ లో కానీ కట్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ ఉంది. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఉంది. తర్వాత డిసేబుల్డ్ ఉంది సార్. తర్వాత ఎక్సైజ్ మెన్ కూడా కట్ ఆఫ్ సపరేట్ ఉంది సార్. సేమ్ అదే ఆ పద్ధతిని ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను సార్. దానివల్ల ఎక్సైజ్ మెన్ కి కొద్దిగా ఆపర్చునిటీ మంచి వస్తుంది. చాలా మంది అక్కడ సర్వీస్ చేసిన తర్వాత సర్వీస్ లో ఉన్నంత బిజీ లైఫ్ అసలు వాళ్ళని చదువుకుని 15 years 20 years క్రితం చదివి ఉంటారు సార్. ఆ చదువు ఇప్పుడు మళ్ళీ చదివి వాళ్ళంతా మార్క్స్ తెచ్చుకోవాలంటే కాదు సార్. కాదు కదా. అందువల్ల వాళ్ళ వయసు రీత్యా, వాళ్ళ అంటే ఫ్యామిలీ వాటి దృష్ట్యా వాళ్ళు చదవలేరు సార్. కొద్దిగా కటాఫ్ కూడా తగ్గించాలని నా మనవి సార్. ఏజ్ కూడా చూడండి, దాదాపు 36, 37 లో రిటైర్మెంట్ అవుతారు. 30 years తర్వాతనే వస్తుంది. అవును. అప్పటికే మేము తీసుకున్న కఠోర మానసిక ఒత్తిడిలు, శారీరక ఇవన్నీ కలుపుకుంటే చదువు మీద కూర్చొని 1 గంట సేపు చదవాలంటే అది అయ్యే పని కాదు సార్. అలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ గా ఇక్కడ ఉండి చదువులు వాళ్ళు కంటిన్యూ చదివితే వాళ్ళకు వస్తుంది అది. ఎందుకంటే వాళ్ళు అదే ఫ్లో లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వస్తుంది సార్. మనం మధ్యలో చదవలే కదా సార్. ఆ ఆర్మీ డ్యూటీ దాని మీదనే కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ వర్క్ చేయగలుగుతాం కానీ ఎక్కడ చదవడానికి ఎక్కడైతుంది. అది మామూలు వర్క్ కాదు కదా. మినిట్ టు మినిట్ రూల్స్ చేంజ్ చేస్తా ఉంటాయి. 24 hours డ్యూటీ లాగానే 24 hours డ్యూటీ కదా మనకి. దాన్ని కొద్దిగా కన్సిడర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.